తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఇవాళ మనతో తెలుగు సినిమా చరిత్రలో పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి దిగ్దర్శకులు గౌరవనీయులు శ్రీ రేలంగి నరసింహారావు గారు ఉన్నారు. నమస్కారం రేలంగి నరసింహారావు. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. మీరు కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర పనిచేశారు. అవునండి. ఆ తర్వాత గురుగారు దాసనారాయణరావు గారి దగ్గర పనిచేశారు. మీ సమకాలీనులు మీ సహచరులు కొడి రామకృష్ణ గారు. యా, వీళ్ళు ముగ్గురు 100 సినిమాలు మైలురాయిని చేరుకున్నటువంటి దర్శకులు. అవునండి. మీరు ఆ మైలురాయికి చేరువగా వెళ్ళి ఆగిపోయారు. అవునండి. ఎందుకు జరిగింది గురువుగారు అలాగా? అంటే ఏం జరిగిందంటే అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఫిలిం ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యే టైంలో నేను మంచి ఉధృతంగా ఉన్నాను. అప్పటికి కన్నడంలో 2-3 సినిమాలు నాకు అండర్ ప్రొడక్షన్లో ఉండిపోయినాయండి. అది ఫినిష్ చేసి రావాలి. నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి ఇక్కడికి రావడం అనేది చాలా కష్టమైన విషయం. అక్కడి నుంచి అయితే 4 hours జర్నీ అండి. మధ్యాహ్నం వరకు వర్క్ చూసుకుని 4 o'clock ట్రైన్ ఎక్కానంటే నైట్ దిగిపోతాను. తెల్లారి పొద్దు నుంచి వర్క్ చేసుకోవచ్చు. మద్రాస్ టు బెంగళూరు. కార్లో అయితే కూడా అంతే 4 hours చక్కగా. కాబట్టి నేను ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదండి. నేను ఎప్పుడైతే ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదో, షిఫ్ట్ అవ్వడం లేట్ అయ్యిందో, ఇక్కడ కామెడీ ఫ్లప్ అయిపోయిందండి. ఇక్కడ అర్థమైంది. డైరెక్టర్లు వచ్చేసారు. నేను అవన్నీ ఫినిష్ చేసుకుని నేను ఎప్పుడు 2000లో వచ్చారండి ఇక్కడికి. వచ్చేటప్పటికే ఇక్కడ ఇండస్ట్రీ సెటిల్ అయిపోయి ఒక కామెడీకి 2-3 డైరెక్టర్లు ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు అందరూ ఉన్నారు. తర్వాత మిగిలిన సినిమాలకు నాకు పోటీ కాదు, కామెడీకే కొంచెం పోటీ నాకు. సో ఎప్పుడైతే నేను గ్యాప్ వచ్చిందో ఇక్కడే వెనకబడిపోయిందండి. టు బి ఫ్రాంక్ అదే జరిగింది. 80 సినిమాల వరకు వచ్చి ఆగిపోయింది. 75 వరకు వచ్చి నాకు బాగా గుర్తున్నంతలో నేను వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ ఎలా అనుకున్నానంటే, గురుగారు మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటాం. అవునండి. అవును. మాట్లాడుకుంటూ నేనేమనుకున్నానంటే, మీ సినిమాలు చూడకూడదు, ఒట్టు పెట్టుకున్నా. సినిమాలు చూడకుండా గురువుగారి ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఏవి చూడకుండా గురువుగారిని ఇంటర్వ్యూ చేయాలి. అలా ఇంటర్వ్యూ చేస్తే ఏమవుతుందంటే గురువుగారు, ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. చేసేటప్పుడు ఏమవుతుందంటే, మీ సినిమాలు ఏవైతే చూస్తూ పెరిగామో అవి గుర్తుకు తెచ్చుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా అద్భుతంగా ఉంది. నాకు బాగా గుర్తున్నంతలో అసలు థియేటర్కు వెళితే ఇల్లాలికి ప్రేమ లేక, ప్రియురాలికి శుభలేక కాదండి, పెళ్ళానికి ప్రేమ లేక, ప్రియురాలికి శుభలేక. అసలు టైటిల్ కన్ఫ్యూజను, సినిమా టోటల్ కన్ఫ్యూజను. కానీ అసలు స్లాప్స్టిక్ కామెడీ అంటే స్టార్టింగ్ సీన్ టు ఎండ్ సీన్ దాకా. అందులో బ్రహ్మానందం గారు ఆయన రైల్వే ఎంప్లాయ్ ఒక అసలు అద్భుతమైన కామెడీ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు ఆ సీన్స్, ఆ క్యారెక్టరైజేషన్స్. అవునండి. అసలు ఇవాళకి చూస్తుంటే ఎప్పుడో రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించి చంద్రమోహన్ గారు ఈ మధ్య మన చేశారు కదా, ఎవరెవరితో వీళ్ళు అసలు ఎన్ని సినిమాలు చేశారు ఒక లెక్క తీస్తే 30కి పైగా 32 సినిమాలు ఏమో రాజేంద్ర ప్రసాద్ గారి మీ దర్శకత్వం. అవునండి. చంద్రమోహన్ గారు ఒక 24 అండి. మొత్తం అక్కడే నంబరు ఫిలప్ అయిపోయింది. అయిపోతే మిగతా హీరోలతో అసలు మీరు చేసినటువంటి సినిమాలు ఏవంటే 1, 2, 1 అంటే 10-15 సినిమాలు ఇతనితో. నరేష్ అదే తర్వాత నరేష్ మూడో నంబర్ నరేష్ గారు. మిగతా అంతా నాగేశ్వరరావు గారు 1 అలాగ వస్తున్నాయి. శోభన్ బాబు గారు 1, సుమన్ గారు 2, ఇట్లా చిన్నగా వస్తాయి. సుమన్ గారు పరిచయం అయిందే మీ సినిమాతో. దాని గురించి చాలా మందికి తెలియదు గురువు, ఒకసారి చెప్పండి. ఏమీ లేదండి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక సినిమా తీయాలనుకుని నన్ను పిలిపించి ఆయన సబ్జెక్ట్ రెడీ చేయిస్తున్నారు. అప్పటికే చిన్న యాక్షన్ సబ్జెక్టు, అది మాస్ సబ్జెక్టు, యాక్షన్ సబ్జెక్టు. సరే ఓకే చేద్దాం సార్ అన్నాను నేను. అన్న తర్వాత దానికి హీరోలు ఎవరు, ముందు భానుచంద్రని ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత భానుచంద్రని అడిగాడు, ఇంకో హీరో కావాలి మనకి, మరి ఎవరైతే బాగుంటుందో చూడబోయా, నువ్వు కూడా నీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పు అంటే, బాలు మహేంద్ర గారి సినిమా చేస్తున్నాం మేము, సుమన్ అని ఒక ఆయన ఉన్నాడు, నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం, సుమన్కి కరాటే ఫైట్స్ అన్నీ వచ్చు, అతనైతే బాగుంటాడు మన సబ్జెక్ట్కి అని ఆయన ప్రపోజ్ చేశాడు. చేసినప్పుడు మా ఇద్దరిని కలిసి తీసుకెళ్ళి ఆయన కరాటే క్లాస్లో చూపించాడు. ఆయన శాంతం బీచ్ కదండి, మెయిన్ బీచ్ లో ఓ బిల్డింగ్ మీద టెర్రస్ మీద చేస్తా ఉంటే నన్ను భరద్వాజ్ గారు తీసుకెళ్ళారు. చూసాం.
మా క్యారెక్టర్కి అద్భుతం, అతను బాగుంటాడు అనుకుని మనం ఫిక్స్ చేసుకున్నాం. మనిషి తెలుగు అస్సలు రాదండి, మనమే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం తెలుగు అతను టోటల్గా. కానీ కష్టజీవి. ఆ సినిమా ఆ విధంగా ప్రారంభమైందండి ప్రస్థానం. కానీ కొంచెం డిలే అయిందండి సబ్జెక్ట్ డిలే అయ్యంటే షూటింగ్స్, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వాటి వల్ల కొంచెం లేట్ అయ్యింది. ఈ లోపల కోటరామకృష్ణ గారు, మా మిత్రుడు కోటరామకృష్ణ, తరంగిణి సినిమాలో పెట్టాడండి. వీళ్ళిద్దరు ఉంటారు, ఈయన హీరో ఆయన విలను, హీరో భానుచంద్ర గారు. అది ముందు రిలీజ్ అయిపోయిందండి, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. ఆ విధంగా జరిగిందండి సుమంది యాస్టీస్. సో ఇక్కడ కూడా ఏమైందంటే మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్, మీరు కోటరామకృష్ణ గారు, నేను కోటరామకృష్ణ, ఇది చదువుకునే రోజుల నుంచి. ఇక్కడ కూడా అదే జరిగింది కరెక్ట్గా. గురుమేట్స్ అయ్యాం గురువు దగ్గర, ఒకే గురువు దగ్గర ఇద్దరం కలిసి. అక్కడ క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, రూమ్మేట్స్. ఇక్కడ గురుమేట్స్. పైగా ఏంటి, గురువు గారిది పాలకొల్లే, మీ ఇద్దరిది పాలకొల్లే, అందరిది పాలకొల్లే, ముగ్గురిది కూడా పాలకొల్లు ప్రతిభా పరాయణులు. కానీ ఒకటి ఉందండి మా గురువు గారి దగ్గర, మా పాలకొల్లోళ్ళు వీళ్ళు అనే అభిప్రాయాన్ని ఎప్పుడు అభిమానం ఎక్కువ చూపించకుండా అందరినీ ఈక్వల్గా చూసేవాడండి ఆయన. గ్రేట్. ఆయన దగ్గర క్యాస్ట్ ఫీలింగ్ కానీ ప్రాంతం వైజ్ కానీ ఏమీ లేవండి. అందరినీ అన్ని క్యాస్ట్ వాళ్ళు పనిచేసాం ఆయన దగ్గర, ప్లస్ అన్ని ఊర్లు వాళ్ళు పనిచేసాం మనం. ఎప్పుడు ఆ విధంగా చూసి కూడా ఆయన ఎవరు గురువు గారు. సో ఆ విధంగా ఏమైంది, కోటరామకృష్ణ నేను అక్కడి నుంచి కలిసి వస్తా ఉండగా ఒక సుమన్ను పట్టుకుని నేనేమో తెరకు పరిచయం చేయడం, జనాలకి ఏమో ఆయన పరిచయం చేయడం. అక్కడ కూడా మా స్నేహం కలిసింది. ఒక్కసారి పాలకొల్లు అనగానే పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అల్లు రామలింగయ్య గారితో మొదలు పెడితే పినిశెట్టి శ్రీరామూర్తి గారు, తర్వాత దాసనారాయణరావు గారు, చలంగారు, ఆంధ్ర దిలీప్ చలంగారు, కోళ్ళ సత్యం, నల్లరామూర్తి గారు, అంతకుముందు తర్వాత ఈశ్వర్ గారు, పబ్లిసిటీ ఈశ్వర్ గారు, రేలంగి నరసింహారావు గారు, కోడి రామకృష్ణ, రవిరాజ పినిశెట్టి గారు, ఇంతమంది ప్రతిభా పరాయణులందరూ గుర్తుకొస్తారు. ఇప్పుడు చెత్తపల్లి రమణ డైలాగ్ రైటర్ ఉన్నారండి, ఇంకా ఉన్నారు. కూడా ఉన్నారు చాలా మంది. మన బన్నీ వాసు గారు, వీళ్ళందరూ. ఒక్కసారిగా ఇంతమంది ప్రతిభా మూర్తులు ఆ ఒక్క ప్రాంతం నుంచి రావడానికి ఏంటి అంత ప్రత్యేకత ఏంటి? అంటే ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి వెళ్ళటమా, లేకపోతే ఏంటి? కాదండి, ముందు నుంచి పాలకొల్లులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్ గా కళా పరిషత్తులు ఎక్కువ రన్ చేసేవారు నాటకాలు పాలకొల్లులో. తెల్లవారులు జరిగాయండి అవి. తెల్లవారు ఒక వారం రోజులు జరిగితే తెల్లవారులు జరిగాయి. అలాగే ఒక 6 నెలలకు ఒకసారి 4-5 సంస్థలు ఉన్నాయండి. ఈ 4-5 సంస్థలుగా ఎప్పుడైతే చేస్తా ఉన్నారో మనం ఎందుకు కళాకారుడు అవ్వకూడదు అని ఒక బీజియం పడిందండి అందరిలోనూ. ప్లస్ మనకంటే ముందు తరం వాళ్ళు ఉన్నారు సినిమా ఫీల్డ్లో మనకి అని ఆ విధంగా స్టార్ట్ అయ్యిందని నాకు తెలిసి. నేనే ఉన్నాను, మా నాన్నగారు నన్ను డాక్టర్కి పంపించాలనుకున్నారు. డాక్టర్ రేలంగి శ్రీరంగ నాయకులు మంచి పేరున్న డాక్టర్ అక్కడండి. ఈవెందో ఆర్ఎంపీ డాక్టర్ అయినప్పటికీ కూడా మంచి పలుకుబడి ఉంది, పేదల్లో మంచి ఇది ఉంది. నన్ను డాక్టర్ చేయాలనుకుంటే MBBS. అయినా కూడా నేను కళాకారుడిగా అయ్యానండి. ఎందువల్ల ఆ నాటకాలన్నీ చూడడం చేయడం వల్ల ఎప్పుడైతే MBBS సీట్ రాలేదో నాన్నగారు నన్ను ఫోటోగ్రఫీలో జాయిన్ చేద్దామని తీసుకొచ్చారు. భగవంతుడు ఇటు డైవర్ట్ చేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్.